హలో, ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటి? మా ఇంట్లో అయితే స్పెషల్స్ ఏంటో చూద్దాం. వచ్చాయండి టమోటా రసం, చికెన్ కర్రీ, సో ఇంకా పెరుగు చట్నీ. చికెన్ కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ ఇంకెప్పుడైనా షేర్ చేస్తాను. కుక్కర్లో చాలా త్వరగా అయిపోతుంది, అమ్మ చేసింది. సో పెరుగు చట్నీ, ఆబ్వియస్గా నాన్ వెజ్ ఉండాలంటే పెరుగు చట్నీ ఉండాలి. ఇంకా బిర్యానీ చేసాము అంటే మన ఇంట్లో ఆనియన్స్ అనేది ఉండాలి కదా. సో ఫైనల్గా మా ఇంట్లో స్పెషల్స్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది కదా. గోంగూర చికెన్ బిర్యానీ, చికెన్ కర్రీ, రైతా, రసం, సో ఇవన్నీ అయితే చేసేసుకున్నాము. అక్కడక్కడ నేను షూట్ చేసిన కొన్ని క్లిప్స్ అయితే దీంట్లో యాడ్ చేస్తున్నాను, చూసేయండి. ఫుల్ వీడియో అనేది ఈసారి ఎప్పుడైనా టైం తీసుకుని నేనైతే షూట్ చేస్తాను. ఇది యాక్చువల్గా ఎస్టర్డే నైట్ అయితే షూట్ చేశాను ఇది. సో నైట్ టైం అంత టైం లేదు మీకు చూపించేదానికి కూడా. చికెన్ బిర్యానీ అంటే అసలు ఏదైనా సరే అండి, బిర్యానీ అంటేనే ఒకప్పుడు బిర్యానీ అంటే రంజాన్ వస్తే అబ్బా ఫ్రెండ్స్ తెచ్చిస్తారు అని వెయిట్ చేసేవాళ్ళము. ఇట్లా నాలాగా చాలామంది ఉంటారు. మేము చిన్నప్పుడైతే ఇట్లా. ఇప్పుడు ఏంటంటే వీక్లీ వన్స్, అసలు వీక్లీ వన్స్ కాదండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకొని తినచ్చు. అప్పట్లో ఏంటంటే మేము బేసిక్గా మా ఇంట్లో అయితే మంత్లీ ట్వైస్ అట్లా తెచ్చేవాళ్ళు అనమాట. లేదంటే నెల్లూరు సైడు భోగి కనుమ వస్తుంది. భోగి రోజు ఏంటంటే దోశలు, చికెన్ పులుసు, కనుమ రోజు మటన్, వడలు, ఇట్లా రకరకాలు ఇంకా అప్పుడు చేసుకునే వాళ్ళం తప్ప మధ్యలో అయితే ఫ్రీక్వెంట్గా ఎప్పుడు అసలు ఈ బిర్యానీ అంటే ఏంటో కూడా నాకైతే తెలీదు. ఇప్పుడు పుట్టే చిన్నపిల్లలకి 2 years నుంచి కూడా బిర్యానీ తింటావా అంటే అనేలాగా అయిపోయింది. సో బిర్యానీ అని తలుచుకోగానే ఈ చిన్న మూమెంట్ అయితే నాకు గుర్తొచ్చింది. సో ఈరోజు కనుక ఈ రెసిపీ మా డిన్నర్ స్పెషల్ మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హన్షూస్ వరల్డ్.